నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరండి? ఏం చేస్తుంటారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది? అంటే పథకాలు ఇస్తే పర్లేదా? రోడ్లు రవాణా వ్యవస్థ, మనకి తిండి తినడానికి పప్పులు ఉప్పులు కరెంటు బిల్లు ఇవన్నీ బాగా పెరిగినాయి కదా. నీకు పెన్షన్ ఇస్తున్నారా? ఎంత ఇస్తున్నారు? ఇప్పుడు వరకు 2750 ఇచ్చారండి. ఈ నెల 3,000. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు 2000 చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కగానే 3000 ఇస్తానన్నాడు. ఈసారి ఎవరు వస్తే బాగుంటుందంట? మనిషికి అభిప్రాయం చంద్రబాబు గారు వస్తారని మేము అనుకుంటున్నాం. నమస్తే బాబాయ్, మీ పేరండి? రాజులపాటి మునిస్వామి. ఏం చేస్తుంటారు? నేను కూలి పనేనండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది? నాకు నచ్చలేదండి. ఎవరికైనా నచ్చిందేమో నాకు తెలియదు. ఎందుకని నచ్చలేదు? అందరికీ పథకాలు ఇస్తున్నాడు కదా. ఇచ్చినా సరేనండి, పథకాల వల్ల మాకు లభ్యం కాలేదండి. రోడ్లు చూస్తే అధ్వానంగా ఉంటున్నాయి. బస్ ఛార్జీలు పెంచారు, పెట్రోల్ ఛార్జీలు పెంచారు, పెట్రోల్ డీజిల్ పెంచారు. మరి ఇవన్నీ మేము ఆయన ఇచ్చినవే చెప్తున్నారు కానీ ఇవన్నీ చెప్తున్నారు కదండి. మందు అవుతావా నువ్వు? మందు తాగనండి. మద్యపాన నిషేధం చేస్తానన్నాడు, మరి మద్యం రేట్లు పెంచాడు. ఆ మద్యం తాగి చాలా మంది చచ్చిపోతారు అంటున్నారు. మరి దాన్ని ఎలా చూస్తావు? మరి ఎక్కడ చూసినా మద్యమేనండి. ఇప్పుడు మద్యం నిషేధం ఎక్కడా లేదు అన్నారే కానీ అదేమీ లేదు. మద్య నిషేధం అనేది ఇప్పుడు ఈ ఊళ్ళోనే 10 మంది అమ్ముతున్నారు. అసలు ఈ ఊరు కొట్టలేదు. ఎక్కడి నుండో తెచ్చి అమ్ముతున్నారు. నాటు సారు అమ్ముతున్నారు, ఇది అది అమ్ముతున్నారు. మరి ఎక్కడ చేశాడండి? ఎక్కడా చేయలేదు, ఏమి చేయలేదు ఆయన. ఈసారి సీఎం ఎవరు అవ్వాలంటావు? నాకు చంద్రబాబు గారి మీద ఉంది. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏం చేస్తారని? ఆయన వచ్చినా చేసినా చేయకపోయినా ఆయన అంటే నాకు అభిమానం. అంటే అభివృద్ధి చేసేవాళ్ళు ఎవరంటావు? అభివృద్ధి చేసేది ఆయన చేస్తాడండి. ఆయన తగ్గబట్టుకు ఆయన చేస్తాడు. పోలవరం పూర్తి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశాడా? ఎక్కడ చేశాడండి? ఎక్కడా పూర్తి చేయలేదు. ఒక ఏది శాసనసభ ఏది కట్టలేదు. రాజధాని ఏది కట్టలేదు. పోలవరం ప్రాజెక్ట్ చేయలేదు. ఈ పథకాలు ఇస్తున్నారనే కానీ ఆ పథకాలు దేనికి ఉపయోగం? రూపాయి తీసి 10 రూపాయలు ఇచ్చి రూపాయి తెగేటప్పుడు ఇక ఆ పరిపాలన ఎంతవరకు ఉపయోగపడుతుంది? జగన్కి 175 వస్తాయంటున్నాడు కదా. ఎక్కడ వస్తాయండి? అవన్నీ పిచ్చిమాటలు. జనాలు పిచ్చోళ్ళు అంటావా? అంతేనండి. 175 వస్తాయండి, అది పిచ్చిమాటలే. ఈసారి జగన్కి ఎన్ని వస్తాయంటావు? జగన్ గారికి 30-35 వస్తాయండి అని నా లెక్క. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు పారేపల్లి బాల. ఏం చేస్తుంటారండి? నేను ఎలక్ట్రీషియన్. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందంటారా? నాకైతే బాగాలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి కానీ, వాళ్ళ నాయకులు కానీ, వాళ్ళ మంత్రులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది, ప్రతి సమాజం కానీ ప్రతి మనిషి చాలా సంతోషంగా ఉన్నారు అని అంటున్నారు. మరి మీకు నచ్చలేదు అంటున్నారు. ఏ విధంగా నచ్చలేదంటారు? నా వరకైతే నాకు ఏ పథకం రాలేదు. ఇల్లు కూడా ఇప్పుడు వరకు ఇస్తానంటే తప్ప ఇప్పుడు వరకు ఇల్లు లేదండి. స్థలం ఇస్తానన్నారు, సైట్ ఇస్తానన్నారు. దగ్గర 4 సార్లు అప్లికేషన్ పెట్టారు. ఏ రోజు కూడా నాకు ఇల్లు రాలేదు. ఏ పథకం కూడా రాలేదండి. ఏ పథకం రాలేదు. ఇచ్చిన ఒక పథకం ఇచ్చారు, అది తీసేస్తానన్నాడు, అది కూడా తీయలేదు. కౌలు రైతుకి ఫ్రీ మామూలుగా ఇచ్చేస్తానన్నాడు, అది కూడా తీయలేదు. అది కూడా మేమే కట్టుకోవాల్సి వస్తుంది. అంటే మీకు రైతుకి
అంతకు ముందర చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు సబ్సిడీలోని డ్రిప్ ఇరిగేషన్ అని, విత్తనాలని, ఎరువులని వచ్చేవి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవైనా వస్తున్నాయంటారా? నాకు తెలిసి అయితే రావట్లేదండి. ఎంతవరకు వాళ్ళ వరకే తప్ప బయటకైతే ఏం లేదు, ప్రచారం తప్ప ఏం లేదు. అదేవిధంగా రాష్ట్రంలోనే ఆయన అధికారంలోకి రావడానికి ముఖ్యంగా ఆయన ఇచ్చిన హామీల్లోని మద్యపాన నిషేధం చేస్తానన్న వ్యక్తి పూర్తిగా మద్యపాన నిషేధం చేయకపోగా తిరిగి మద్యపానం రేట్లు పెంచి కల్తీ మద్యాన్ని అమ్ముతున్నాడు. చాలామంది ప్రాణాలు పోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని ప్రజల్లో వినపడుతుంది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? కరెక్టేనండి, అది కరెక్టేనండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు బాదుడే బాదుడు అనే కార్యక్రమం చేసి కరెంటు బిల్లు విపరీతంగా తగ్గించేస్తానన్న వ్యక్తి దాదాపు 7 సార్లు కదా ఈయన పెంచాడు కదా, 4 సార్లు పెంచాడు కదా ఈయన కూడా. సామాన్యుడు బతికే పరిస్థితి ఉందంటారా రాష్ట్రంలోనే? ప్రెజెంట్ అయితే లేదండి. ఈసారి అధికారంలోకి ఎవరు రావాలంటారు? మ్యాక్సిమం చంద్రబాబు నాయుడు గారు రావాలి. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రావాలి అని నేను అడిగితే, అభివృద్ధి ఆయన వల్ల అయింది కాబట్టి. ఈయన పథకాలు ఇస్తానంటున్నాడు తప్ప అభివృద్ధి లేదు కదా. పథకాలు ఇచ్చినా ఉపయోగం ఉంది, అది కొంతమంది కాదు, కొంతమంది కాదు కదా. ఆయన వస్తే అందరికీ సమన్యాయం జరుగుతుంది కాబట్టి ఆయన